హాయ్ ఫ్రెండ్స్, మీరు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు కదా, అందులో మీకు ఇష్టమైన పార్ట్ ఏంటి? మా ఇద్దరికైతే హాయ్ బుజ్జి. మీకు ఇష్టమైన పార్ట్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. ఇప్పుడు హాయ్ బుజ్జిలో మా అన్నయ్యకు ఒక కథ తెలుసు, అదేంటో ఇప్పుడు విందామా? సో ఈరోజు హాయ్ బుజ్జి కథ ఏంటో మీకు తెలుసా? ఏమో తెలియదు. మరి హాయ్ బుజ్జి అంటే ఇష్టమని ఇప్పుడే చెప్పు. ఏమో అని చూడాల. వాళ్ళు ఏం చెప్పలేదా? ఏమో నాకు తెలీదు. సరే, సో ఈరోజు కథ పేరు ఏమిటంటే మంచి ఏనుగు. పేరేదో బాగుంది. కథ ఇంకా బాగుంటుంది. చూద్దాం. అనగనగా ఒక అడవిలో జంతువులన్నీ స్వేచ్ఛగా నివసిస్తూ ఉండేవి. అప్పుడు ఒక ఏనుగు కొత్తగా వచ్చింది. అప్పుడు జంతువులన్నీ ఏంటి ఎంత పెద్దగా ఉన్నావు, నివసించడానికి ఈ చోటే దొరికిందా అంటూ ఎగతాళించాయి. అప్పుడు ఒక కోతి పిల్ల అనుకోకుండా ఒక నదిలో పడిపోయింది. అప్పుడు జంతువులన్నీ అది కాపాడండి అంటూ వస్తుంటే జంతువులన్నీ వచ్చి కాపాడని చూసాయి. కానీ ఎవరికి ఈత రాకపోవడం వల్ల ఏది కాపాడలేకపోయాయి. అప్పుడే ఏనుగు సూపర్ మ్యాన్లా వచ్చి నీటిని కొంత తాగేసి ఆ కోతిని కాపాడింది. అప్పుడు జంతువులన్నీ అడిగాయి, ఏంటి మేమందరం నిన్ను ఎగతాళించాం కదా, అయినా ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చి కోతి పిల్లని కాపాడావు అని. అప్పుడు ఏనుగు, మనమంతా ఒక అడవిలో ఉండడం, మనమంతా ఒక స్నేహితులం, అందుకే ఎంత కష్టం వచ్చినా ఒకరికొకరం సాయం చేసుకోవాలని అంది. ఈ కథ నీతి ఏంటో మీకు తెలుసా? ఏమో నాకు తెలియదు, నేను కథ చదవలేదుగా. చెప్తాలే. ఈ కథ నీతి ఏంటంటే, మన ఎదుటి వారికి ఎన్ని డిసీజులు ఉన్నా, వాళ్ళు ఎంత చిన్నగా ఉన్నా ఎంత పెద్దగా ఉన్నా మనం అలానే ఎగతాళించకూడదు. సో కథ బాగుంటే కామెంట్లో చెప్పండి. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ కూడా చెయ్యండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చాలామందికి కూడా ఇలాంటి వీడియోలకి బుద్ధి వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.